తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము. మా గురువు గారు వాళ్ళందరూ చూశారు. వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. అది అలా మాట్లాడడం అంటే దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేదు, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్యాభర్తల లాగానే 10 మందికి పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని చూడండి చాలు. అఘోరి పేరు కూడా ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. నార్మల్ గా ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. యా, ఇంకెందుకు పెళ్లి అయిపోయింది కదా, జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. యా, మా పని అఘోరి మాత ఒకసారి మీరు మాట్లాడాలి. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళల్లో దర్గాలు ఉంటాయో, ఎక్కడైతే ధర్మం అధర్మం అవుతుందో అక్కడ కంపల్సరీ నా వంతు పోరాటం ఉంటూనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా ఏదన్నా ఈ ధర్మ పోరాటం మాత్రం 100% ముందుకు కొనసాగుతూనే ఉంటది. ఎంతమంది చీడ పురుగులు వచ్చి నిందలేసినా అవమానించినా ఇంకో రకంగా అనుకుని మాకేం పడదు. మీ సిగ్నల్ పోయింది ఒకసారి. అఘోరి నాగసాధు మీ సిగ్నల్ పోయింది ఒక్కసారి, కొంచెం సిగ్నల్ పోయిందా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుంది, సిగ్నల్ పోయింది వర్షిని. సిగ్నల్ పోయిందంట, కొంచెం సిగ్నల్ పోయినట్టుంది. ఒక్కసారి అక్కడి నుంచి లొకేషన్ మాట్లాడి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఒక్కసారి కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. మళ్ళీ మీరు కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆడియో ఆన్ చేయండి. ఆడియో క్లారిటీ ఉంది. ఇక్కడ అంటే వైఫై ఉంటది కదా, ఒక నిమిషం. माला चढ़ाएंगे जब उड़ाएंगे ना हमको। నా వీడియో కనిపిస్తుందా వర్షిని మీకు? ఇక అన్నంత పని చేసింది అఘోరి శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. ఆలయ పండితులు పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు శ్రీవర్షినికి తాళి కట్టింది అఘోరి. అనంతరం తలంబరాలు పోసుకుని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచారు. దీంతో అక్కడున్న వారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అఘోరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిని పెళ్లిపై వర్షిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని తమకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అఘోరిపై కఠిన చర్యలు తీసుకుని తమ కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. అన్నంత పని చేసింది అఘోరి శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్నవారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అన్న విధంగానే మాటపై నిలబడుతూ శ్రీవర్షిని ఇష్టంగా ఇంట్లో నుంచి బయటికి రావడము, అఘోరి దానికి సపోర్ట్ చేయడము, ముందుగా తాను శ్రీవర్షిని వద్ద నుంచి గుజరాత్ బార్డర్ లో తీసుకెళ్తున్నప్పటికీ అఘోరి ఎలాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడము, మళ్ళీ కుటుంబ సభ్యులు శ్రీవర్షిని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి తీసుకెళ్లడము, మంగళగిరిలో 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి శ్రీవర్షిని సడన్ గా ఇంట్లో నుంచి తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటూ కూడా బయలుదేరి హైదరాబాద్ లో తేలి హైదరాబాద్ నుంచి మళ్ళీ మాయమై యూపీలో ఉన్నటువంటి అఘోరి చెంతకు చేరింది. అఘోరి చెంతకు చేరి ఇమ్మీడియట్ గా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను, నేను అఘోరితోటే వివాహం ఆడదలుచుకున్నాను, నేను అఘోరితో కలిసే జీవితం గడపాల్సున్నాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తను అఫీషియల్ గా తెలియజేసింది. ఇద్దరు ఒకే స్టాండ్ పై ఉన్నారు.
వారు అన్న విధంగానే ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఆలయంలో లేడీ అఘోరి నాగసాధు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక ఆలయంలో ఇరుగు పొరుగుకు చెందినటువంటి వారి సమక్షంలో, దేవుడి సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వేషవధారణ దుస్తులు ధరించుకొని అందరూ సమక్షంలో తెలుగు హిందూ సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వివాహం జరుగుతుందో అదే వివాహం వీళ్ళు చేసుకున్న విధంగా ప్రస్తుతం స్క్రీన్ పైన ఆ వీడియోలు కనబడతా ఉన్నాయి. అఘోరి చేతిలో పసుపు తాడు, పసుపు కొమ్ము కట్టుకొని ఏదైతే పెళ్లి పందిల్లో ఒక అమ్మాయికి తాళి కడతారో అదే విధంగా అఘోరి లేడీ నాగసాధు శ్రీవర్షిని పెళ్లాడినటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి లేడీ నాగసాధు మాత్రం మగవాడి అవతారంలో, శ్రీవర్షిని మాత్రం పెళ్లి కూతురు అవతారంలో ఏదైతే అమ్మాయిని